ప్రపంచ క్రీడా పోటీల్లో బంగారు పతకాలు సాధించే విధంగా రాష్ట్ర క్రీడాకారులను తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉద్యోగుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కృషి చేస్తామన్నారు. దేవదారుఢ్య నియామకానికి పరిపక్వతకు క్రీడలు దోహదపడతాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలో తప్పనిసరిగా ఒక పీరియడ్ క్రీడలు ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. హైదరాబాద్లో ప్రసిద్ధ క్రీడా పోటీలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అవకాశం ఇవ్వాలని ఇటీవల కేంద్ర క్రీడల మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామని వివరించారు. క్రీడల అవసరాలకు తగిన విధంగా నిధులు కేటాయిస్తామని, నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. గత పాలకుల నుంచి వచ్చిన క్రీడా సముదాయాలను ఆస్తులు మరమ్మతులు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. అరగంట సమయాన్ని క్రీడలకు, కసరత్తుకు కేటాయిస్తానని, నాతో పాటు నా కుటుంబ సభ్యులను, సన్నిహితులను క్రీడ ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో, రెసిడెన్షియల్ పాఠశాలలో గతంలో కంపల్సరీ ఒక పీరియడ్ స్పోర్ట్స్ పీరియడ్ ఉండేది. ఈ మధ్యకాలం రాను అవి తగ్గిపోతూ వస్తూ పిల్లల దేహదారుఢ్యానికి కానీ, మానసిక పరిపక్వత కానీ అవకాశం లేకుండా పోతా ఉంది. అందుకోసం చాలా స్పష్టతతో మేము భవిష్యత్తులో ప్రతి పాఠశాలలో, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, అన్నింటిలో కూడా తప్పనిసరిగా స్పోర్ట్స్ పీరియడ్ ఉండాలని చెప్పేసి స్పష్టంగా అమలు చేసేటట్టుగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా అంతిమంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తయారై స్కూల్ నుంచి మొదలు పెడితే ఆ యూనివర్సిటీ వరకు వచ్చేవరకల్లా ప్రపంచంలో గోల్డ్ మెడల్స్ సాధించే స్థాయికి వచ్చేటువంటి క్రీడాకారులు ఈ రాష్ట్రం నుంచి ఎదగాలని, ఎదుగుతారని ఆశిస్తూ మీ అందరికీ నేను మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.